హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. దోసకాయ ములక్కాయ కర్రీని రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంతో అయినా లేదంటే చపాతీ, దోశ దేనిలోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. దోసకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా ఒక దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ములక్కాడలు కూడా రెడీగా పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాని విడిగా కట్ చేసి పెట్టుకొని దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు కొంచెం ఎక్కువ తీసుకుని పేస్ట్ చేసి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి పచ్చిశనగపప్పు దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కరివేపాకు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దానిలోకి ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేగనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు పూర్తిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినంతగా కల్లుప్పు యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. దోసకాయ ములక్కాయ కర్రీని రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి ఈసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది, లేదంటే చపాతీ, దోశ దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అలాగే ములక్కాడల్ని వేసుకొని టేస్ట్కి సరిపడినంతగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన ఘాటును చూసి వేసుకోండి. మీరు తినగలిగినంతగా కారాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మరీ ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దానిలోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. మనం పచ్చి జీడిపప్పు, పచ్చి టమాటో వేసాం కాబట్టి ఆ పచ్చివాసన అంతా పోయి మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వెళ్తుంది. అప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. తగ్గితే వేసుకుని ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ పోసుకొని మరొకసారి కలిపేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.